హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్గా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకీ జాను వ్లాగ్స్ అని ఉంటుంది. నేను యాక్చువల్గా యూట్యూబ్ అనేది ఒక 2 years బ్యాకే స్టార్ట్ చేయాలనుకున్నానండి. కానీ స్టార్ట్ చెయ్యాలి అంటే మెయిన్ ధైర్యం సరిపోలేదు. ఇంకొకటి ఏంటంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచించాను. కానీ వాళ్ళు వీళ్ళ కోసం ఆలోచించకూడదు. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, వీళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, వాళ్ళు మనకేం పెట్టరు, వాళ్ళు మనల్ని ఏమి చూడరు, మనకు కష్టం వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకూడదని రియలైజ్ అయ్యాను. అందుకే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మీరండి. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి మనకి ఏది చేయరు. కానీ ఒక్క యూట్యూబ్లో మాత్రం ముఖ పరిచయం లేకపోయినా మాట పరిచయం ద్వారా కూడా అభిమానం చూపిస్తారు. బాధ వచ్చింది అని చెప్తే కామెంట్ సెక్షన్లో ఇలా ఉండాలి, అలా చెయ్యాలని సజెషన్స్ ఇస్తారు. చుట్టాలు పట్టాలు ఏముందండి, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ఏమీ లేనప్పుడే తెలుస్తుంది ఎవ్వరూ ఉండరు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉండడం గొప్ప విషయం కాదండి. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళు మనకు తోడు ఉండడమే గొప్ప విషయం. అలా ఉండగలిగేది ఒక్క అభిమానులు మాత్రమేనండి. ఈ అభిమానులు అన్నాను కదా, నేను ఏదో స్టార్గా ఫీల్ అయిపోతున్నానని కాదు. ఏదైనా కూడా అభిమానించే నలుగురు ఉంటే అది వేరండి. ఆ నలుగురిని నేను సంపాదించుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఎవరితోని సంబంధం లేకుండా, ఎవరి కోసం ఆలోచించకుండా ధైర్యం చేసి యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం అంటే నేను చేశాను, కానీ నా గ్రోత్కి మాత్రం మీరే సపోర్ట్ చేయాలండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాత్రమే నేను గ్రోత్ అనేది పెంచుకోవచ్చండి. యూట్యూబ్లో నేను ఇంకా మంచి వీడియోలు చేయొచ్చండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరే ఉన్నారు, మీ వల్ల నేను ముందుకు వెళ్తాను అని ఆశించి మాత్రమే నేను వీడియోలు చేస్తున్నానండి. వీడియోలు చేయడం నాకు ఎవరికైనా ఇబ్బందేనండి. దీని వెనక చాలా కష్టం ఉంటుంది. అది ఎవరికి కనిపించట్లేదు. మొన్నటి వరకు నేను కూడా అనుకున్నానండి, ఏమనంటే యూట్యూబ్లో వీడియోలే కదా చేస్తారు, అప్లోడ్ చేసేస్తారు, దానిదేముంది అనేసి నేను అనుకున్నాను. కానీ అదంతా అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడే తెలిసింది దానిలో ఉన్న కష్టం. నాకు చాలా కష్టపడాలండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చెయ్యాలి, ఎడిటింగ్ చెయ్యాలి, అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళండి. మీరు నా గ్రోత్కి కొంచెం హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తారని నమ్మకంతోనే నేను వచ్చాను. కాబట్టి నన్ను మీ ఇంట్లో ఒక ఆడపిల్ల కింద గుర్తించి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. నేను ముందుకు వెళ్తానని నమ్మకం కూడా నాకు ఉంది. ముందుగా నా మీద నాకు నమ్మకం ఉండాలి కదండి. నా మీద నా నమ్మకంతోనే నేను దిగాను. తర్వాత మిమ్మల్నే నమ్ముతున్నాను. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు నడిపించండి. నా ఛానల్ గ్రోత్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని క్లిక్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.